ఇది ఈ జాతి ముందున్న అత్యంత పెద్ద సమస్య. ఇది మోదీ సమస్య కాదు, మరో పార్టీ సమస్య కాదు. ఎందుకంటే ఒకరోజు తీరేది కాదు, ఒకరోజు వచ్చిన సమస్య కాదు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రీతిన, ఏ పెద్ద ఆర్థిక వ్యవస్థలో లేని రీతిన 85% మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. అసంఘటిత రంగం అంటే ఏంటి? రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, నెల జీతం ఠికానా లేని వాళ్ళు, ఉద్యోగ భద్రత లేని వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాల్లో చిన్న చిన్న వృత్తుల్లో పనిచేసుకుంటున్న వాళ్ళు. 85% అసంఘటిత రంగాన్ని భద్రత కలిగించి గౌరవప్రదమైన వేతనాన్ని ఇచ్చి జీవితంలో కాస్త సేద తీరెట్టు చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇది ఒక అత్యంత తీవ్రమైన అంశం. ఇది దీనిలో చాలా జరగాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రోజు కేబీఆర్ పార్క్కి పొద్దున నడక కోసం వెళ్తాను, వాకింగ్కి. నేను మా మిత్రులు 4-5 కారులో వెళ్ళి అక్కడ కారు పార్క్ చేసుకుని అక్కడ వెళ్తాము. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కూరగాయలు పళ్ళు కొనుక్కుంటాము. కొంతమంది జ్యూస్ అవి తాగుతారు. వాళ్ళంతా ఎవరు? పొద్దున్నే 3 గంటలకు లేచి 3 గంటలకి ఊరి బయట ఎక్కడో ఉంటారు. 3కి లేవకపోతే 3:30-4 గంటలకి ఇంట్లోంచి బయటపడలేరు. 4కి బయటపడి వాళ్ళకున్న వాహనమో లేదా ఆటోనో మరొకటి తీసుకుని అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏది అమ్ముతుంటారో అలవాటు ప్రకారం దాన్ని హోల్సేల్లో కొనుక్కుని అక్కడి నుంచి కేబీఆర్ పార్క్ దాకా మళ్ళీ ఏదో ఒక వాహనంలో వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన 5-5:30 కల్లా వాకింగ్కి వెళ్తాం. మేమంతా కూడా 5:30 కల్లా 5 కల్లా అవన్నీ చేసుకుని అక్కడ అమ్మి చిరునవ్వుతో పొద్దున్న 3 గంటల ఇంత కష్టపడ్డ వాళ్ళు చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ కూడా ఆకర్షించి మీకు సేవలు అందించి వాళ్ళు రోజుకి ఏదో ఆదంతా బతుకుతున్నారు. వాళ్ళకి ఒక 2,000 రూపాయలు సరుకు అమ్ముకోవాలి ఆ రోజునంటే కొంతమంది వెనక వేసుకుని ఉండొచ్చు, కానీ చాలామందికి ఆ డబ్బు కూడా ఉండదు. ఆ 2,000-3,000 అప్పు కావాలంటే, ఆ 3,000 రూపాయలు అప్పు కావాలంటే 300 రూపాయలు పుచ్చేసుకుని 2,700 రూపాయలు అప్పిస్తాడు ఆ మనిషి అధిక వడ్డీకి. సాయంత్రానికి 3,000 తిరిగివ్వాలంటే ఏంటి? 2,700 రూపాయల మీద రోజుకి 300 రూపాయలు వడ్డీ పడింది. డైలీ వడ్డీ అంటే రోజుకి 100కి 10 రూపాయలు 11 రూపాయలు వడ్డీ పడి రోజుకి 100కి, ఏడాదికి 10 రూపాయలు వడ్డీ అంటే ఎక్కువ అంటున్నారు ఇప్పుడు. రోజుకి 10 రూపాయలు వడ్డీ. నిరుపేదలు అంటే దీన్ని పరిష్కరించడానికి చాలా కోణాలు నేను చెప్పడం కోసం ఉదాహరణ చెప్తాను. ఉంది కదా. నిన్న అకస్మాత్తుగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ షాపులన్నీ లేవు. ఏమిటి అని అడిగితే ఎవరో ఫిర్యాదు చేశారు, ఫుట్పాత్ మీద వీళ్ళు పెట్టుకుంటున్నారు. మరి న్యాచురల్గా ఫుట్పాత్ మీదే పెట్టుకుంటారు, అక్కడ ఇంకా వేరే స్థలం లేదు. ఆ 3 గంటలే ఉంటారు ఆ వాకింగ్ చేసేటప్పుడు. మరి వాకింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కార్లన్నీ కూడా రోడ్డు మీదే పార్క్ చేస్తున్నారు. పార్కింగ్ నో పార్కింగ్ అయినా కూడా అక్కడ, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ లేదు. మరి నా కారు పార్కింగ్కి మీరు అవకాశం ఇచ్చినప్పుడు వాకింగ్ అప్పుడు నాకు వస్తువులు అమ్మేవాళ్ళు, నాకు సేవలు అందించేవాళ్ళు వాళ్ళు అక్కడ కాస్త కూర్చుని అమ్ముకోవడానికి అవకాశం పోతే ఎట్లాగా? కానీ ఎవరో ఫిర్యాదు ఇచ్చారు, ఎవరో ఒకరికి అధికారికి అధికారం ఉంది, ఫుట్పాత్ మీద పెట్టడానికి వీళ్ళు తీసిపారేమన్నారు. నిన్న వాళ్ళంతా పాపం దిగాలు పడి కూర్చున్నారు, అక్కడ ఉన్నారు. మరి షాపులు పెట్టుకోలేకపోయినారు, అమ్మకానికి వెళ్ళకుండా ఉన్నారు. ఏమిటని కనుక్కొని అప్పుడు వెంటనే మేము కొంతమంది కొంచెం పట్టించుకుని స్పందించి అధికారులతో మాట్లాడితే ఈవేళ మళ్ళీ వచ్చింది. ఇది ఒక చిన్న కోణం. అది ఇలా రకరకాల రంగాల్లో స్వయం ఉపాధిలో ఉన్నవాళ్ళు కానీ, రెక్కాడితే కానీ డొక్కాడికి రోజు కూలీకి ఉండేవాళ్ళు కానీ, వ్యవసాయ రంగంలో వీళ్ళు 145 మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు, 150 మంది అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, వ్యవసాయ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, చిన్న చిన్న వ్యాపారులు, ఇలా కోట్లాది మంది 54 కోట్ల మంది పనిచేసేవాళ్ళన్న దేశంలో దాదాపుగా మీకు ఒక 45 కోట్ల మంది ఇలాగున్నారు. దీనికి రకరకాల వ్యూహాలు కావాలి. అంటే మీరు చెప్పినట్టు 145 కోట్ల జనాభా ఉంటే 45 కోట్లు 33%. అంటే పనిచేసేవాళ్ళు 140 కోట్లు ఉంటారు కదా, 54 కోట్ల మంది పనిచేసేవాళ్ళు, 54 కోట్ల మంది. దానిలో 90%, 85% వీరంతా కూడా ఎక్కువ శాతం. దానికి మీరు నైపుణ్యాన్ని పెంచాలి. మొట్టమొదటి చేయాల్సింది ఏంటి? నైపుణ్యం లేకపోతే ఆధునిక యుగంలో ఉత్పాదకత ఉండదు. ఉత్పాదకత ఉండకపోతే ఉపాధి రాదు, లేకపోతే వేతనం రాదు. మీరు మీ వల్ల నాకు పని జరగకపోతే నేను మీకు డబ్బు ఎట్లా ఇస్తాను? మీ వల్ల పని జరగాలని చెప్పంటే మేధస్సు ఉపయోగించాలి, యంత్రాలను ఉపయోగించగలగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి. 2 క్రెడిట్ రావాలి. ఇప్పుడు వీళ్ళందరికీ క్రెడిట్ అందాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళకి అఫీషియల్గా బ్యాంకుల నుంచి ఎక్కడి నుంచి రాదు కదా, రాదు. 3 ఈ ప్రభుత్వ యంత్రాంగం మామూలు పుచ్చుకోవటము, లేకపోతే రోబు చేయటము, పెట్టిటరని అని చెప్పంటాం. ఎందుకంటే 100 ఏళ్ళ ఆయుష్, ఏనాడు వాళ్ళు తీసేస్తారో తెలీదు. ఎవరో జాతీయ స్థాయి నుంచి నాయకుడు వస్తున్నాడని చెప్పంటే ఆ రోజు ఖాళీ అనేవాళ్ళు. ఎన్నోసార్లు చూశాను నేను.
వీళ్ళంతా మన ఓటర్లే కదా యాక్చువల్గా, వాళ్ళ భాషలో చెప్పాలి. కాబట్టి బహుముఖ వ్యూహం కావాలి. దీనికి ఏది ఒక చిట్కా లేదు. నేను ఒక ఆర్డర్ ఇచ్చాను, రేపు పొద్దున మనం ఉపాధి అంటే ఏమనుకుంటున్నాం? ఉపాధి అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో మనకి తేరగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తారు, పని చేయకుండా జీతాలు వస్తాయి, వైట్ కలర్ జాబ్ కాదు, పెన్షన్లు వస్తాయి, ఎవడో పట్టించుకోడు, తప్పు చేసినా శిక్ష ఉండదు, పని చేసేది పట్టించుకోరు, అది కావాలనుకుంటున్నాం. ఇంతకంటే ప్రమాదకరమైన ఆలోచన మరొకటే. ఉపాధి అంటే ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కాదు. 100 మంది సమాజంలో 54 కోట్ల మంది పనిచేస్తుంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు 3.5%. మిగతా 96.5% సంగతి ఏంటి? మళ్ళీ ప్రధానమంత్రి గారు ఆ మాట చెప్తున్నాడు. ఆయన ఒకసారి ఉద్యోగం అంటే మీరు గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం కూర్చోవడం కాదయ్యా, మీరు టీ అమ్ముకోవచ్చు, వేరుశనగ పప్పు అమ్ముకోవచ్చు, ఉపాధి, లేకపోతే హోటల్లో పనిచేయచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్ రిపేర్ చేయొచ్చు. సమాజానికి కావాల్సినటువంటి వస్తువుల్ని, సేవల్ని ఏది ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీర్చినా అది ఉపాధి. అది మీకు ఉపాధి, మీకు ఆదాయం వస్తుంది, వాళ్ళకి అవసరాలు తీరుతాయి. అది నిజం. అది వెంటనే మన వాళ్ళు ఏం చెప్పారు చూసారా, మిమ్మల్ని అందరినీ పకోడీలు అమ్ముకోమంటున్నాడని చెప్పన్నారు. అంటే ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఆ భావాన్ని తీసేసి ప్రభుత్వోద్యోగాలు అందరికీ వస్తాయన్న భ్రమని కల్పించి అబద్ధాలాడి, ఈ మాట నేను కొంచెం పచ్చిగా చెప్పాల్సింది, పరుషంగా మాట్లాడిన మామూలుగా, కానీ సమాజానికి ద్రోహం చేసే రీతిలో కొంత చర్చ జరుగుతుంటే మనం చాలా పచ్చిగా చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఇలా అబద్ధాలు చెప్పి యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నాం, దేశ భవిష్యత్తు అంధకారం చేస్తున్నాం. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా 100 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు ఇవాళ. ఈ 1,00,000 మందిలో మీరు ఎన్ని జాబ్ క్యాలెండర్లు పెట్టినా, ఎన్ని గందరగోళాలు సృష్టించినా 100 మందిగా ఉద్యోగం వచ్చేది. మిగతా 99,900 మంది మనుషులు కాదా? వాళ్ళకి జీవితం అక్కర్లేదా? ఈ 100 మంది ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళ మీ జేబులో ఉన్న పెన్ వచ్చిందా? మీకు వాడే కళ్ళజోడు వచ్చిందా? మీ కాలర్ మైక్రోఫోన్ వచ్చిందా? మీ చొక్కా వచ్చిందా? మీ వాచీ వచ్చిందా? మీరు వేసుకున్న చెప్పులు వచ్చినాయా? మీరు కూర్చున్న కుర్చీ వచ్చిందా? మీకు అవసరమైనటువంటి ఏ వస్తువును వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు చెప్పండి. ఈ ఉత్పత్తి అదంతా కూడా బయట. ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉత్పత్తి ఉంటే ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి. అది మర్చిపోయి గవర్నమెంటే ఉద్యోగాలను ఇస్తుంది. చూడండి, ఏ పార్టీ మాట్లాడినా 25,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు, 30 లక్షల ఉద్యోగాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే 30 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇస్తామని ప్రకటించారు. భారతదేశంలో జాతీయ స్థాయిలో ఉన్న ఉద్యోగాల సంఖ్య ఒక 14-15 లక్షలు ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి, ఒక 14-15 లక్షలు రైల్వేల్లో ఉన్నాయి, ఒక 14-15 లక్షలు సైన్యంలో ఉన్నాయి. ఈ 44, 43, 42 లక్షలు ప్రభుత్వం, 50 లక్షల లోపే ప్రభుత్వ రంగ సంస్థల్లో మరో 14 లక్షలు 13 లక్షలు ఉన్నాయి. అవి కలిపితే 56 లక్షలు ఎన్నో అవుతాయి. ఇది మనకున్న మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు కలిపితే, రైల్వేలు కలిపితే, సైన్యం కలిపితే స్ట్రక్చర్ అది. దానిలో గత 2-3 ఏళ్లుగా 10 లక్షల ఉద్యోగాలని భర్తీ చేశారు. మోదీ గారు ప్రకటించారు, ఉన్న అన్నీ భర్తీ చేస్తామని. భర్తీ ఖాళీలు లేవు. 30 లక్షల ఉద్యోగాలు కొత్తగా మీరు ఇస్తారా? ఎవరు డబ్బు కడతారు? ఆ డబ్బు రాహుల్ గాంధీ గారు జేబులోంచి ఇస్తారా? అది మల్లికార్జున ఖర్గే గారు ఆస్తులను ఇస్తారా? మన పన్నుల డబ్బులోంచి ఎందుకు ఇస్తారు? ఏ అవసరం తీరుస్తున్నారని చెప్పని. ఇప్పుడు తీరని అవసరాలు రేపు తీరే అవసరాలు ఏంటట? దీనివల్ల ఇంప్రాక్టికల్ అంటారు. ఇంప్రాక్టికల్, దేశాన్ని నాశనం చేసే ఆలోచనలు, యువత మనస్సుల్ని పూర్తిగా నాశనం చేసే ఆలోచనలు. అరే, మనకు ఉత్పాదకత పెరగాల, విద్య పెరగాల, నైపుణ్యం రావాలా, ఏదో ఒక పని సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయాలా, దానిలో ఆదాయాలు పెంచడం కోసం మార్గాలను వెతకాలా, అలాంటి ఉద్యోగాల సృష్టి కోసం ఆర్థిక వ్యవస్థను పెంచాలా, పెట్టుబడులు పెంచాలా, మరుగు సౌకర్యాలు బాగుపడాలా, ప్రైవేట్ పెట్టుబడులు అనేవాళ్ళ, పోటీని పెంచాలా, టెక్నాలజీ పెంచాలా. ఇది మార్గం. వేరే చిట్కం లేదు, మంత్రం లేదు.